ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూలై 25, 2021 ఆదివారం. ఈరోజు వార్తలు. సాక్షి టోక్యో వెండి కొండ. టోక్యో ఒలింపిక్స్లో తొలి రోజే భారత్ పతకాల బోని. మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయికి రజతం. మీరా భారత్ మహాన్. టోక్యో ఒలింపిక్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత్ క్రీడాకారిణి మీరాబాయి చాను తొలి రోజే రజత పతకాన్ని గెలుచుకుంది. మణిపూర్కు చెందిన మీరాబాయి మొత్తం 202 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో పోటీల తొలి రోజే భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. పతకం నెగ్గిన క్రమంలో మీరా 2 గంటలు నమోదు చేసింది. ఒలింపిక్స్లో భారత్ తరపున రజతం నెగ్గిన రెండో మహిళా క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మీరాబాయి పతక ప్రదర్శనను మినహాయిస్తే తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీలో భారత పురుషుల జట్టు 3-2తో న్యూజిలాండ్పై నెగ్గక, మహిళల హాకీ జట్టు 1-5తో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. షూటింగ్, ఆర్చరీ, బాక్సింగ్లో మనోళ్లకు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్లో తొలి రోజే భారత్ పతకాల బోణి. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు రజతం. మల్లేశ్వర్ తర్వాత పతకం నెగ్గిన భారత్ లిఫ్టర్గా ఘనత. విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు. ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఏనాడు పోటీల తొలి రోజు భారత్కు పతకం రాలేదు. కానీ ఈసారి విశ్వ క్రీడల మొదటి రోజే భారతీయులు శుభవార్త విన్నారు. మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను తన ఆటతో ఔరా అనిపించింది. యావత్ భారతావనిని మురిసేలా చేసింది. ఖచ్చితంగా పతకం సాధిస్తుందని తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికతో ఈ మెగా ఈవెంట్కు సిద్ధమైన ఈ మణిపూర్ లిఫ్టర్ అసలైన రోజున ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఆరంభం నుంచే పూర్తి విశ్వాసంతో ప్రదర్శన చేసి తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకుంది. 5 ఏళ్ల బరువు దిగింది. ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పోటీ జరిగే వేదిక మీదకు చక్కటి ఎర్రటి బ్యాండ్తో జుట్టుకు వేసుకున్న ముడి, ఒలింపిక్ 5 వలయాల రింగ్స్ నమూనాలో ప్రత్యేకంగా చేయించిన చెవిదుద్దులు, ఒలింపిక్ పతకం కోసం పోటీ పడుతున్నాననే ఆందోళన ఎక్కడా కనిపించకుండా అలా అలవోకగా సుమారు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అంత బరువును ఎత్తేసి మీరాబాయి రజతాన్ని ఖాయం చేసుకుంది. స్నాచ్లో తొలి ప్రయత్నం నుంచి క్లీన్ అండ్ జర్క్లో చివరి ప్రయత్నంలో విఫలమయ్యే వరకు కూడా ఆమె మొహంలో ఎక్కడా చిరునవ్వు చెదిరిపోలేదు. ఆ నవ్వు వెనుక అంతులేని ఆత్మవిశ్వాసం ఉంది. పోటీల ప్రారంభానికి ముందే పతకం ఖాయమనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదంతా అనూహ్యంగా వచ్చిన విజయం కాదు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతిష్టాత్మక ఈవెంట్లలో వరుసగా గెలుస్తూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మీరా నిర్మించుకున్న ఘనత ఇది. మణిపూర్ ప్రభుత్వ నజరానా ₹1,00,00,000. ఒలింపిక్స్ రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు ఆమె సొంత రాష్ట్రం తరపున భారీ బహుమతి ప్రకటన వచ్చింది. చానుకు ₹1,00,00,000 నగదుతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం ₹40 లక్షల నగదు పురస్కారాన్ని అందించనుంది. మీరాకు కోచ్లుగా వ్యవహరించిన విజయ్ శర్మకు ₹10 లక్షల నగదు ప్రోత్సాహకారాన్ని ఐఓఏ ప్రకటించింది. ఒలింపిక్స్లో నేడు షూటింగ్ మను ప్రభాకర్, యశస్విని, దివ్యాంష్, దీపక్. బ్యాడ్మింటన్ పివి సింధు, బాక్సింగ్ మేరీ కోమ్. సాక్షి న్యూఢిల్లీ. సెప్టెంబర్ కల్లా పిల్లలకు వ్యాక్సిన్. ఇప్పటికే జైడస్ క్యాడిలా కంపెనీ ప్రయోగాలు పూర్తి. ప్రయోగాల చివరి దశలో కోవాక్సిన్. ఫైజర్ కూడా భారత్కు వచ్చే ఛాన్స్. ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి. భారత్లో పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఈ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. బూస్టర్ డోస్ అవసరమే. కరోనా వైరస్లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్తులో బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ అప్పుడే రాకపోవచ్చు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలన్నీ పూర్తిగా పాటిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత విస్తృతంగా జరిగితే కరోనా థర్డ్ వేవ్ మరింత ఆలస్యం అవుతుందని డాక్టర్ రణదీప్ గులేరియా అంచనా వేశారు. సాక్షి ఏలూరు టౌన్. నేడు ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు. ఉదయం 8 గంటలకు 47 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పటిష్ట ఏర్పాట్లు. 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రత. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఈఈ సాహ్ని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. సాక్షి అమరావతి, సాక్షి బళ్ళారి, శ్రీశైలం ప్రాజెక్టు, హొసపేట, ధవళేశ్వరం. కృష్ణమ్మ హోరు, గోదావరి జోరు. ఎగువన భారీ వర్షాలతో కృష్ణానదిలో పెరిగిన వరద. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీల నీటి నిల్వ. నేడు ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ప్రకాశం బ్యారేజీ నుంచి 93,160 క్యూసెక్కులు సముద్రంలోకి. గోదావరి ఉగ్రరూపం. ధవళేశ్వరం నుంచి 4,61,337 క్యూసెక్కులు కడలిలోకి విడుదల.
పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఉపనదులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.70 లక్షల క్యూసెక్ల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. సాక్షి ముంబై, నా భర్త ఆ చిత్రాలను తీయరు, పోర్ను కాదు శృంగారమే తీస్తారు. భర్తను వెనుకేసుకొచ్చిన శిల్పా శెట్టి ముంబై పోలీసుల ఎదుట వాగ్మూలం. ఓటీటీలో పోర్ను సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు వ్యవహారంలో పొడుకు కాళ్ల సుందరి తన భర్తకు అండగా నిలిచింది. తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్ను తీయరని ముంబై పోలీసుల ఎదుట వెల్లడించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించింది. ఆది నుంచి వివాదాలే. కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. ఐపీఎల్ బెట్టింగ్, బిట్కాయిన్ ట్రేడింగ్లో ఆయన ప్రమేయంపై ప్రకంపనలు రేగాయి. సాక్షి అమరావతి, సీతాసోకు చిలుకలు, 4 కొత్త జాతుల్ని కనుగొన్న ప్రకృతి ప్రేమికులు. విశాఖ ఏజెన్సీలో 2, తిరుమలలో మరో 2. మారేడుమిల్లిలో ఇప్పటికే ఓ అరుదైన జాతి రికార్డు. సీతాకోక చిలుకకు చీరలెందుకు అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీ కవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పరుచుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇటీవల రాష్ట్రంలో 4 కొత్త సీతాకోక చిలుకల జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ప్లంబియస్ సిల్వర్ లైన్, నారో బ్యాండెడ్ బ్లూ బాటిల్ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్ బ్యాండెడ్ సిల్వర్ లైన్, డార్క్ పైరాట్ జాతులను గుర్తించారు. కరోనా జీర్ణ వ్యవస్థపై దాని ప్రభావాలు. కరోనా తొలుత శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తుల వంటి అవయవాలపైనే ప్రభావం చూపుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దాని కోరల్లోంచి తప్పుకునే అవయవాలు, వ్యవస్థలే దాదాపుగా లేవని స్పష్టమైంది. ఆ దుష్ప్రభావాలకు లోనయ్యే వ్యవస్థలో ముఖ్యమైనది జీర్ణ వ్యవస్థ. కరోనా వచ్చి తగ్గాక జీర్ణ వ్యవస్థపై దాని ప్రభావాలు, వాటి నుంచి బయటపడటం ఎలా వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. డాక్టర్ భవానీ రాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. సాక్షి కొలంబో, ఇక ధనాధన్ సమరం. నేడు భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి T20 అరంగేట్రానికి వరుణ్ చక్రవర్తి సిద్ధం. రాత్రి 8 గంటల నుంచి సోనీ 6లో ప్రత్యక్ష ప్రసారం. వన్డే సిరీస్ ముగిసింది. ధనాధన్ షాట్లతో సాగే పొట్టి సమరానికి వేళైంది. 3 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నేడు భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన చివరి వన్డేలో సమిష్టిగా రాణించి భారత్పై నెగ్గిన శ్రీలంక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని T20 సిరీస్లో శుభారంభం చేసేందుకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. సాక్షి అమరావతి, దేశం గర్వపడుతోంది. మీరాబాయికి గవర్నర్ అభినందనలు. ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి పథకాన్ని సాధించి పెట్టిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. సాక్షి హైదరాబాద్, ఇంటి దగ్గర సాక్షి ఎంసెట్ నీట్ మాక్ టెస్టులు. ఆగస్టు 1న ఎంసెట్ ఇంజనీరింగ్, 3న అగ్రికల్చర్, 28న నీట్. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇదే. అందుకోసం ఏటా లక్షల మంది నీట్, ఎంసెట్ పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఈ ప్రవేశ పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు భవిష్యత్తుకు బాట వేసే ఎంట్రన్స్ టెస్టులు. ఇలాంటి క్లిష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి మీడియా ముందుకొచ్చింది. ఇంటి వద్దే ఆన్లైన్ మాక్ టెస్టులు రాసి తమ ప్రతిభను సమీక్షించుకొని ప్రిపరేషన్ను మెరుగుపరుచుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. సాక్షి అమరావతి, మీరాబాయి చాను విజయం అద్భుతం, అభినందిస్తూ సీఎం జగన్ ట్వీట్. టోక్యో ఒలింపిక్స్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పథకం సాధించడం అద్భుతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. సాక్షి అమరావతి, త్వరలో భావనపాడు పోర్టు టెండర్లు. మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కూడా. రామాయపట్నం పోర్టు పనులకు సెప్టెంబర్లో శ్రీకారం. కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ మారిటైమ్ బోర్డు. సముద్ర ఆధారిత వాణిజ్యం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 4 షిప్పింగ్ హార్బర్లు, 2 పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో పోర్టు, 4 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. సాక్షి హైదరాబాద్, ఫార్మాలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా ఔషధ, ఆరోగ్య సేవలు, సంరక్షణ రంగాల్లో రాణించేందుకు అనేక సవాళ్లు, అవకాశాలు వేచి చూస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. సాక్షి అమరావతి, గురువు దైవంతో సమానం. రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశాన్ని. మంచిని ప్రబోధించే, జ్ఞానజ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. సాక్షి హైదరాబాద్, ఇంజనీరింగ్ కెరీర్పై ఎస్ఆర్ఎం వర్సిటీ సాక్షి వెబినార్.
కంప్యూటర్ సైన్స్కు ధీటుగా అవకాశాలపై అవగాహన. జూలై 27వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులకు ధీటుగా అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై SRM యూనివర్సిటీ, సాక్షి సంయుక్తంగా వెబినార్ను నిర్వహించనున్నాయి. జూలై 27వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కొనసాగే ఈ వెబినార్లో ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సాక్షి అమరావతి 62 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. సాక్షి అమరావతి ఏపీలో 2174 పాజిటివ్ కేసులు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,820 టెస్టులు చేయగా 2174 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సాక్షి అమరావతి 82.4 టీఎంసీలు తోడేసిన తెలంగాణ ఈ మొత్తం నీటిని అక్రమంగా విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంది. అందుకు గాను ఏపీకి 160 టీఎంసీలు అదనంగా ఇవ్వండి. తక్షణమే తాగు సాగునీటి అవసరాలకు 27 టీఎంసీల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వండి. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ. తాగు సాగునీటి అవసరాలు లేనప్పటికీ కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ 82.4 టీఎంసీలను అక్రమంగా వాడుకుని విద్యుదుత్పత్తి చేసిందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. సాక్షి గన్నవరం రాష్ట్రానికి చేరిన 15.48 లక్షల కోవిషీల్డ్ డోసులు. రాష్ట్రానికి శనివారం మరో 15.48 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. ఉదయం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 3.72 లక్షల డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి మరో విమానంలో 11.76 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. సాక్షి అమరావతి మహారాణిపేట విశాఖ దక్షిణ 28న మరో అల్పపీడనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు. ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సాక్షి భద్రాచలం బూర్గంపాడు. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటి మట్టం నమోదు కాగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11 గంటల సమయంలో 48.50 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాక్షి న్యూఢిల్లీ కృష్ణా ట్రిబ్యునల్లో అసెసర్ల నియామకం. కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్లో 2 అసెసర్లను నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామక కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విశ్రాంత చైర్మన్ డాక్టర్ ఎస్కే శ్రీవాత్సవ్తో పాటు కేంద్ర జలసంఘం విశ్రాంత చీఫ్ ఇంజనీర్ రవిశంకర్లను అసెసర్లుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కమిటీ ఆమోదముద్ర వేసింది. సాక్షి అమరావతి ఏపీలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు బేష్. SRM యూనివర్సిటీ సెమినార్లో NEP చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ సమర్థత గల సీఎం జగన్ వ్యక్తిగత శ్రద్ధతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు అమలు చేయడం గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కొనియాడారు. సమర్థత గల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. విద్యారంగానికి 30,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 30,000 కోట్ల బడ్జెట్ను విద్యారంగానికి కేటాయిస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్నామని చెప్పారు. సాక్షి అమరావతి గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై స్టే. రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లుగా తమను కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కొత్త చైర్మన్లను నియమిస్తుందంటూ టీడీపీ హయాంలో చైర్మన్లుగా నియమితులైన వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గ్రంథాలయ చైర్మన్ల నియామకం విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాక్షి అవనిగడ్డ, నాగాయలంక, పెద్దవడ్లపూడి, మంగళగిరి రక్షణ కేంద్రం పనుల పరిశీలన. గుల్లెల మోదలో పర్యటించిన DRDO చైర్మన్ సతీష్ రెడ్డి కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లెల మోదలో నిర్మిస్తున్న రక్షణ కేంద్రం తొలిదశ పనులను DRDO చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి శనివారం పరిశీలించారు. 154 ఎకరాల్లో నిర్మించనున్న ఈ కేంద్రం ఏర్పాటుకు తొలిదశగా 600 కోట్ల రూపాయలు, రెండో దశలో 1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. సాక్షి అమరావతి పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించొద్దు. పునరావాస ప్యాకేజీ అమలు, నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు ఏం చేస్తున్నారో చెప్పండి. ప్రభుత్వాధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి హైకోర్టు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులుగా మారుతున్న వారికి చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా ఆయా గ్రామాల నుంచి వారిని ఖాళీ చేయించవద్దని హైకోర్టు శనివారం అధికారులను ఆదేశించింది. సాక్షి అమరావతి ఆయిల్ పామ్ రైతులకు బకాయిలు ఇవ్వండి.
పామాయిల్ కంపెనీలకు వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశం. రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయిల్ పామ్ రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆ శాఖ మంత్రి కె కన్నబాబు ఆదేశించారు. సాక్షి తిరుపతి కల్చరల్ సెప్టెంబర్లో ఇంజనీరింగ్ పీజీ ఈసెట్ దరఖాస్తు గడువు ఆగస్టు 19. బీటెక్ బీ ఫార్మసీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజనీరింగ్ పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్వీయు ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ కన్వీనర్ ఆర్వీఎస్ సత్యనారాయణ తెలిపారు. సాక్షి ఏయూ క్యాంపస్ విశాఖ తూర్పు ఏయుఎస్ఐబిలో ప్రవేశాలు ఆన్లైన్ దరఖాస్తుకు గడువు ఈ నెల 31. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశ సంచాలకులు ఆచార్య డిఏ నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షి ఆకివీడు నిరసన పేరుతో టీడీపీ హైడ్రామా. తొలుత గాయాలయ్యాయంటూ కట్లుతో నిరసన, అనంతరం కట్లు తీసేసి ప్రత్యక్షం. నివ్వెరపోయిన ప్రజలు, మీడియా ప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరులో ఘటన. నిరసన దీక్ష పేరుతో టీడీపీ నేతలు ఆడిన డ్రామా ప్రజలు, మీడియా సాక్షిగా బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్మలూరులో రహదారులకు గుంతలు పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాక్షి అమరావతి రోడ్లపై టీడీపీ నేతల ఆందోళనలు. రాష్ట్రంలో రోడ్లకు మరమ్మతులు చేయాలని టీడీపీ నేతలు పలుచోట్ల ఆందోళన నిర్వహించారు. అక్కడక్కడ గుంతలు పడిన కొన్ని రోడ్లను ఎంచుకుని ధర్నాలు చేశారు. గుంటూరులో ప్రత్తిపాటి పుల్లారావు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. పలుచోట్ల రోడ్లకు మరమ్మతులు చేసినట్లు టీడీపీ నేతలు ఫోటోలు దిగారు. సాక్షి అమరావతి అన్నింటికీ రాజీనామాల ఈ సవాళ్లేంటి? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. మీరు కావాలనుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. వాళ్ళు రాజీనామా చేస్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలుసు. టీడీపీ హయాంలో 100 మందికి పైగా సలహాదారులు. అమరావతిపై పుష్కలంగా కేసులు. దర్యాప్తును ఆపలేరు. చంద్రబాబు ఇటీవల కాలంలో ప్రతి చిన్న సమస్యను రాజీనామాలకు మేము రెడీ, మీరు కూడా రెడీనా అని తరచూ అడుగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇలాగే మాట్లాడారు. మీ వాళ్ళు రాజీనామా చేయవద్దని ఎవరన్నా ఆపారా? మీరు రాజీనామా చేయాలనుకుంటే బంగారంగా చేయొచ్చు. ఈ సవాళ్లేంటి? 2018లో మా ఎంపీలు రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకున్నారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. నిబద్ధత అంటే ఇది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సాక్షి గుడివాడ టౌన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై బియ్యం పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల ద్వారా పీఎంజీకేవై బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి బీసీలను ఎదగనివ్వని బాబు సజ్జల. చంద్రబాబు నాయుడు బీసీలను రాజకీయంగా, సామాజికంగా ఎదగనీయకుండా చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సాక్షి ఫోకస్ మిమ్మల్ని స్వీకరించే అతను నన్ను స్వీకరిస్తాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన ఆయన్ని స్వీకరిస్తాడు. క్రైస్తవ ధర్మం. సాక్షి జనతంత్రం బడిగంటలు మోగే వేళ. చారిత్రక విభాత సంధ్యల మానవకత వికాసం ఎట్టిది. చరిత్ర అధ్యయనంలో ఈ కోణం చాలా ముఖ్యం. నాగరికత నడిచి వచ్చిన బాటలో గుర్తుపెట్టుకోదగిన మైలురాళ్లు ఎన్నో ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. మననం చేసుకోదగిన మలుపులెన్నో ఆ బాటలో ఉంటాయి. వాటిని మదిలో పెట్టుకోవాలి. ఆ మైలురాడి దాటిన తర్వాత, ఆ మలుపు తిరిగిన తర్వాత జీవన చిత్రం మెరిసిందా వెలిసిందా అనేది అంతకంటే ముఖ్యం. వర్దెల్లి మురళి. సాక్షి రాయని డైరీ. మాధవ్ సింగరాజు. లోక్ కళ్యాణ్ మార్గ్లో తన నివాస గృహంలో వసారాలో కూర్చుని ఎంతకు నిద్ర పట్టక మోదీజీ ఈ వేళలో ఏం చేస్తూ ఉంటారో నేను సరిగ్గా ఊహించగలను. రాహుల్ అనే ఒక మనిషి పార్లమెంట్లో లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని తన 2 పాదాలపై తనెంత సార్వభౌతికంగా, సర్వసత్తాకంగా నడిపించగలడో ఆలోచిస్తూ ఉండి ఉంటారు. మోదీజీకి పార్లమెంట్లోనూ నిద్ర పట్టనివ్వకుండా చేయడానికి మరొక రోజు తెల్లవారడం కోసం నేను త్వరపడుతున్నాను ఆయన అనుకుని ఉంటారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కనీసం 5 ఆర్డినెన్సుల్ని, కనీసంలో కనీసంగా 30 బిల్లుల్ని డాబాపై దండం మీద బట్టల్లో ఆరేయొచ్చని, వర్షం ఆగితేనే కదా ఉతకడమైనా ఆరేయడమైనా. మోదీజీ తను ప్రధానమంత్రి మాత్రమే అనుకోరు గనక ఏమైనా చేయగలనని అనుకుంటూ ఉంటారు. క్యాబినెట్లో ఎండశాఖనొకటి పెట్టి సూర్య భగవానుని మంత్రిని చేసేస్తారు. కావాల్సినంత ఎండ. రాహుల్ అనే వ్యక్తి పార్లమెంట్లో లేకుంటే తనింకా ఏం చేయగలడో వసారాల్లోంచి ఇప్పుడు లివింగ్ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండి ఉంటారు మోదీజీ. పార్లమెంట్లో రాహులే లేకుంటే ఆయనేం చేయనక్కర్లేదు, ఆయనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగాయేమిటని బగ్గుమనేందుకు రాహుల్ ఉండడు. రైతులు వద్దంటున్న చట్టాల్ని రద్దు చేయరెందుకని కొడవలెత్తేందుకు రాహుల్ ఉండడు. రఫేల్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారని శతజ్ఞలా విరుచుకుపడేందుకు రాహుల్ ఉండరు. సాక్షి సందర్భం. పార్లమెంటరీ కమిటీలను చిన్నచూపు చూస్తే
పార్లమెంటరీ కమిటీలు కేంద్ర చట్టసభల్లో అత్యంత కీలకమైనవి. ఏ ప్రభుత్వమైనా అవసరమైన బిల్లులను రూపొందించి వాటికి శాసన రూపం ఇచ్చే ముందు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపిస్తుంటుంది. సభా నక్వి, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు. సాక్షి జ్యోతిర్మయం. ప్రాధాన్యతలు. శుభకార్యాలకు అశుభాలకు వెళ్లటంలో మనుషులకు ప్రాధాన్యతలు ఉంటాయి. బాగా కావాల్సిన వారింట కానీ, లేకపోతే తమ ఇంటి ప్రతి చిన్న సందర్భాన్ని వదలకుండా వచ్చే వారింట కానీ జరిగే శుభకార్యాలకు ఎంత దూరాభారమైనా వెళ్లలేని పరిస్థితుల్లోనైనా తప్పకుండా వెళ్తారు. అదే పక్కనే ఉన్న ఊర్లోనే బాంధవ్యం రీత్యా బాగా దగ్గర వారైనా వారితో రాకపోకలు అనుబంధం తగినంత లేకపోతే వెళ్ళకపోతే ఏం కాదులే అని నిర్లిప్తంగా ఉండిపోతారు. డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి. సాక్షి కాకినాడ సిటీ. తూర్పు కలెక్టర్కు ఘన సన్మానం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసి పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయిన డి మురళీధర్ రెడ్డికి జిల్లా అధికారులు శనివారం రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. సాక్షి అమరావతి. అడవి బిడ్డలకు ఆయుష్. ఏజెన్సీ ప్రాంతాల శిశువులకు రక్షణగా ఎస్ఎన్సీఈలు. ఆయా కేంద్రాల్లో 1,00,000 దాటిన అవుట్ పేషెంట్ సేవలు. త్వరలో మరో 10 కేంద్రాల ఏర్పాటు. పుట్టిన ప్రతి బిడ్డను కాపాడుకునేందుకు కార్యాచరణ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్ఎన్సీయూల నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆసుపత్రులు ఉండటం అంటేనే కష్టం. పిహెచ్సి ఉన్న అక్కడ చిన్నపిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్ఎన్సీయూలు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం. ఎస్ఎన్సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్ వార్డులను కూడా కోవిడ్ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువును కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ. చకచక స్పందన దరఖాస్తుల పరిష్కారం. సాక్షి అమరావతి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్పందన దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు వచ్చినట్లుగా పరిష్కరించి ప్రజలను సత్వర సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సాక్షి అమరావతి. చేనేత జౌలి శాఖ సంచాలకులుగా అర్జున్ రావు బాధ్యతల స్వీకరణ. చేనేత జౌలి శాఖ సంచాలకులుగా పడాల అర్జున్ రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ నరసింహన్ వద్ద ఆయన సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. సాక్షి పులివెందుల రూరల్. వివేక హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు. రంగయ్య ఎవరో తెలియదు. వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. పులివెందుల్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, ఆయన హత్య గురించి తన బావమరిది చెప్తేనే తెలిసిందని అన్నారు. సాక్షి తాడికొండ. కుల అసమానతలపై గలమెత్తిన గబ్బిలం. జాషువాకు బహుజన నేతల నివాళి. సమాజంలో వేళ్లూనికున్న కుల అసమానతలను ఎత్తిచూపుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంటరానితనాన్ని పారద్రోలేందుకు అనుక్షణం పరితపించిన నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. సాక్షి గుంటూరు ఈస్ట్. జాషువా కళాపీఠం కోసం 3 కోట్ల రూపాయలు ఏడాదిలో నిర్మాణం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. గుర్రం జాషువా కళాపీఠం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 కోట్ల రూపాయలు కేటాయించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో కళాపీఠం నిర్మించేందుకు రూపకల్పన చేశామన్నారు. సాక్షి అమరావతి. కేంద్ర విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించండి. సీఎం జగన్మోహన్ రెడ్డికి సిపిఎం విజ్ఞప్తి. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ పంపిణీ పునరుద్ధరణ పథకాన్ని తిరస్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ అంశాన్ని కేంద్రం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. సాక్షి కైకలూరు. హోమియో మందుకు కేంద్రం ఆమోదం. ఇంటింటికి కరోనా నివారణ మందు. ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు. కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా హోమియో మందుల పంపిణీకి కేంద్రం ఆమోదం తెలిపిందని ఏపీ ఆయుష్ కమిషనర్ వి రాములు చెప్పారు. సాక్షి హనుమాన్ జంక్షన్ రూరల్. ప్రతి జిల్లా కేంద్రంలో ఐటీ కాంప్లెక్స్. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంయుక్త సహకారంతో త్వరలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఐటీ కాంప్లెక్స్ పేరిట వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. సాక్షి నెల్లూరు క్రైమ్. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా దాటించేస్తున్నారు. ఎస్ఈబీ తనిఖీల్లో 111 కేజీల గంజాయి పట్టివేత. 9 మంది అరెస్టు. వీరిలో 6 మహిళలు.
బస్సుకు టైం అవుతోంది, త్వరగా సరుకు సర్దుకుని బయలుదేరండి. ఈ హడావుడి సాధారణ ప్రయాణికులది ఎంత మాత్రం కాదు. గంజాయిని దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఊర్లు దాటించేస్తున్న స్మగ్లర్లది. ఆర్టీసీ బస్సు అంత సురక్షితం మరొకటి లేదనుకున్నారో ఏమో, గంజాయి స్మగ్లర్లు కొత్త పంతాన్ని ఎంచుకుంటున్నారు. అనుమానం రాకుండా మహిళలకు కమిషన్ ఆశ చూపి అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. సాక్షి వెదురుకుప్పం చిత్తూరు జిల్లా. పట్టపగలు చేతి సంచిలో నాటు బాంబులు, పోలీసుల తనిఖీల్లో బట్టబయలు. ఉలిక్కిపడిన చిత్తూరు జిల్లా. పట్టపగలే ఓ వ్యక్తి చేతి సంచిలో నాటు బాంబులు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపింది. వివరాల్లోకి వెళ్తే వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి తీసుకెళ్తున్న ఓ చేతి సంచిని అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ సంచిలో ఉన్న నాటు బాంబులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి దొరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షి అహ్మదాబాద్. గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి. ఇంట్లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజ్తో సంభవించిన పేలుడులో 4 చిన్నారులు సహా 9 మంది తీవ్ర గాయాలతో చనిపోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్ శివార్లో ఈ నెల 20వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనలో బాధితులంతా మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా మధుసూదన్ నగర్కు చెందినవారు. సాక్షి న్యూఢిల్లీ. 42.78 కోట్లు దాటిన వ్యాక్సినేషన్. దేశంలో కరోనా కట్టడి కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటిదాకా అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 42.78 కోట్లు దాటింది. సాక్షి జెరూసలేం. ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది. రాత్రిళ్లు నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారంటే పెగసస్ కారణం. ప్రపంచ దేశాలు భద్రంగా ఉండటానికే ఈ సాఫ్ట్వేర్కు రూపకల్పన. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ వెల్లడి. పెగసస్ స్పైవేర్ వివాదాస్పదం కావడంతో ఆ సాఫ్ట్వేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు దానిని పూర్తిగా సమర్థించింది. ఇలాంటి నిఘా సాఫ్ట్వేర్లు ఇంటెలిజెన్స్ పోలీసుల చేతుల్లో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని, రాత్రి వేళల్లో నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొంది. ఒక్కసారి ప్రభుత్వ సంస్థలకు ఆ టెక్నాలజీని విక్రయించిన తర్వాత దానిని తాము ఆపరేట్ చేయబోమని, అంతేకాదు తమ క్లయింట్లు సేకరించిన డేటాతో తమకు యాక్సెస్ కూడా ఉండదని ఆ సంస్థ స్పష్టం చేసింది. పౌర సమాజంపై నిఘా ఆందోళనకరం. అమెరికా. పౌర సమాజం పైన, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైన పెగసస్ వంటి నిఘా సాఫ్ట్వేర్లు ప్రయోగించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని అమెరికా అభిప్రాయపడింది. సాక్షి న్యూఢిల్లీ. ఐసీఎస్ఈలో 99.98% ఉత్తీర్ణత. ఐసీఎస్ఈ 10-12వ తరగతుల ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ శనివారం ప్రకటించింది. 10వ తరగతిలో బాలబాలికలు సమానంగా 99.98%తో ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతిలో బాలుర కంటే బాలికలు 0.2% ఎక్కువ ఉత్తీర్ణత పొందారని తెలిపింది. సాక్షి న్యూఢిల్లీ. స్మార్ట్ బాలలు. 10 ఏళ్లకే 37.8% మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3% మందికి ఇన్స్టాగ్రామ్. మైనర్లలో స్మార్ట్ ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8% మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3% మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. సాక్షి హైదరాబాద్. బ్రెజిల్లో కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలు రద్దు. భారత్ బయోటెక్ ఎదురు దెబ్బ. భారత్ బయోటెక్కు చెందిన కోవాక్సిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను బ్రెజిల్లో రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం శనివారం ప్రకటించింది. సాక్షి శ్రీనగర్. 3 ఉగ్రవాదులు హతం. జమ్మూ కాశ్మీర్లోని బందిపోర జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో గుర్తు తెలియని 3 ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. సాక్షి కోల్కతా. రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా జవహర్ సర్కార్. ఆగస్టు 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డ్ ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. సాక్షి జమ్మూ. డ్రోన్లు రాకుండా కఠిన చర్యలు తీసుకోండి. సరిహద్దు వెంట డ్రోన్ల కదలికపై పాకిస్తాన్కు భారత్ తీవ్ర నిరసనను తెలియజేసింది. బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్ల మధ్య కమాండర్ స్థాయి చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. డ్రోన్ల కదలికలు, ఉగ్రవాద కార్యకలాపాలు, సరిహద్దుల్లో సొరంగాల తవ్వకం అంశాలను పాక్ దృష్టికి భారత్ తీసుకెళ్లింది. సాక్షి పట్నా. కుల ఆధారిత జనగణన చేపట్టాలి. నితీష్. దేశంలో ఎస్సీ ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించే ప్రసక్తే లేదంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీహార్ ముఖ్యమంత్రి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జేడీ నేత నితీష్ కుమార్ భిన్నస్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలని శనివారం డిమాండ్ చేశారు. సాక్షి బెంగుళూరు. ఎడ్డీ వారసుడి ఎంపికపై మల్లగుల్లాలు. 8 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీజేపీ పెద్దలు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప స్థానంలో బలమైన మరో నేతను నియమించడం బీజేపీకి సవాల్గా మారింది. కన్నడ నాట బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో ఎడ్డి సీఎం పదవిని చేపట్టి 2 ఏళ్లు అవుతుంది. ఎడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన ప్రజాదరణ కలిగిన నేతను వెతికి పట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తి మీద సాములా మారింది. సాక్షి హుబ్బಳ್ಳಿ నన్నెవరూ సంప్రదించలేదు. ప్రహ్లాద్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు గనుల పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా సీఎంగా యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడడం లేదు. కేవలం ప్రసార మాధ్యమాలు మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. సాక్షి హైదరాబాద్ ఆర్థిక సంస్కరణలతో ప్రజలకు మేలు. ముఖేష్ అంబానీ దేశంలో 3 దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో పౌరులు అసమానమైన ప్రయోజనాలు పొందుతున్నారని, ఇప్పుడు ఇండియన్ మోడల్ దిశలో సంపద సృష్టించడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. సాక్షి ఫ్యామిలీ పిల్లల్లో మెల్లకన్ను. చిన్న పిల్లలు ఏ వైపునకు దృష్టి సారించినప్పటికీ వాళ్ళ 2 కళ్ళు సమాంతరంగా కదులుతుంటాయి. అలా కాకుండా కళ్ళు తిప్పినప్పుడు వాటిలో అలైన్మెంట్ లోపించడాన్ని మెల్లగా చెప్పవచ్చు. ఇది కొంతమంది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. డాక్టర్ రమేష్ బాబు దాసరి సీనియర్ పీడియాట్రిషియన్. మూత్రంలో ఇబ్బందా? ప్రోస్టేట్ పరీక్ష చేయించుకోండి. మగవారిలో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. మనకు వీర్యంలో కనపడే ద్రవాన్ని ఇది తయారు చేస్తుంది. వీర్య కణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటి దశలో ఇది ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది, లేదా కొందరిలో చికిత్స చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. మొండి మోకాళ్ల నొప్పులకు సమర్థ చికిత్స ప్లాస్మా థెరపీ. రోగుల పాలిటి ఆశారేఖ కణాల పునరుజ్జీవనకు తోడ్పడే పీఆర్పీ రీజనరేటివ్ చికిత్స. వయోభారం మీద పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరిలో శారీరక సమస్యలు చోటు చేసుకుంటాయి. అవి మన రోజువారీ ఆనందకర జీవితానికి ఆటంకంగా నిలుస్తాయి. నేడు మోకాళ్ల నొప్పుల సమస్యతో ఎంతోమంది జీవితం నిప్పుల మీద నడకలా సాగుతోంది. ఈ మోకాళ్ల నొప్పులకు వరంలా శాశ్వత పరిష్కారం మీ ముందు నిలిచింది. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందే విధంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స అనే అధునాతనమైన వైద్య విధానాన్ని ప్రముఖ ఎపియాన్ హాస్పిటల్ వారు భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టి విజయవంతమైన వైద్య చికిత్సలను అందిస్తున్నారు. డాక్టర్ సుధీర్ దారా ఎంబీబీఎస్ ఎండి. సాక్షి శ్రీశైలం టెంపుల్. శాకంబరిగా శ్రీశైల బ్రాహ్మరి. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీ భ్రమరాంబాదేవి మూలమూర్తిని ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి గ్రామదేవత అంకాళమ్మకు శాఖాలంకరణ ఉత్సవ పూజలు నిర్వహించారు. సాక్షి అమరావతి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం. ఇక్కడి ప్రజల ప్రేమ ఆప్యాయత మర్చిపోలేను. 2 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. 2 ఏళ్లలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు రాజ్భవన్ అధికార సిబ్బంది నుంచి తనకు మంచి సహకారం లభించిందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి అమరావతి. ఉద్యోగాలు ఇచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. గవర్నర్కు స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధుల విజ్ఞప్తి. పారిశ్రామిక వ్యాపార రంగాల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి కళాశాలలో ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సాక్షి ఇంద్రకీలాద్రి. విజయవాడ పశ్చిమ. ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకంబరి ఉత్సవాలు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. సర్వదర్శనానికి 3 గంటలు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు బొత్స, కొడాలి, వెల్లంపల్లి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శాకంబరి దేవి ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం ఒక్కరోజే సుమారు 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కాయలతో అలంకరించారు. పలు భక్త బృందాల వారు అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. సాక్షి పెందుర్తి. అద్వైత వేదాంతమే శారదాపీఠం ఆస్తి. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానంద ఉద్ఘాటన. ఋషికేశ్లో గంగానది చెంత చాతుర్మాస దీక్షకు శ్రీకారం. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆస్తులు ముఖ్యం కాదని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. అద్వైత వేదాంతమే శారదాపీఠానికి ఆస్తి అని ఉద్ఘాటించారు. ఋషికేశ్లో గంగా నది తీరంలో ఉన్న శ్రీ శారదాపీఠం శాఖా భవనంలో స్వరూపానందేంద్ర ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలు చాతుర్మాస దీక్ష చేపట్టారు. సాక్షి బొబ్బిలి. సాయినాథునికి స్వర్ణ శీర్షికం.
విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల షిర్డీ సాయి ఆలయంలో ఆలయ కమిటీ పట్టణ పెద్దలంతా కలిసి కిలో బంగారంతో తయారు చేసిన కిరీటాన్ని శనివారం గురు పౌర్ణమి సందర్భంగా అలంకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు సాయిబాబాకు పూజలు చేశారు. సాక్షి తిరుపతి కల్చరల్ చిత్తూరు జిల్లా 100 కిలోల పసిడితో గోవిందరాజ గోపురానికి పూత. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో పూత పోయినున్నట్లు టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. సాక్షి తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో పుట్టిగే మఠాధిపతి సుగుణేంద్ర తీర్థస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి శ్రీదేవి, కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ దర్శకుడు మల్లినేని గోపీచంద్, ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. సాక్షి న్యూఢిల్లీ బీసీ జనగణన తక్షణమే చేపట్టాలి. ఏపీ తెలంగాణ బీసీ సంఘాల డిమాండ్. జంతర్ మంతర్ వద్ద నిరసన. దేశంలో కులాల వారీగా బీసీల జనగణనను తక్షణమే చేపట్టకపోతే త్వరలోనే వేలాది మందితో పార్లమెంటును ముట్టడిస్తామని ఏపీ తెలంగాణ రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్, కేశన శంకర్రావులు హెచ్చరించారు. సాక్షి అమరావతి ఎన్బిడబ్ల్యూ రీకాల్కు జడ్జి నిరాకరణ. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశం. ఉత్తర్వుల అమలును మంగళవారం వరకు నిలుపుదల చేసిన ధర్మాసనం. కోర్టు ధిక్కారం కేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను వెనక్కి తీసుకునేందుకు హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ నిరాకరించారు. సాక్షి న్యూఢిల్లీ వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు తెలిసిందే. ఇక్కడ జరుగుతోంది వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్. ఇది ఏదో సరదాకు చేసిన వీడియో కాదు, నిజమే. ఇన్స్టాగ్రామ్లో దుల్హనియా అనే వెడ్డింగ్ పేజీ నిర్వాహకులు దీన్ని పోస్ట్ చేశారు. జీవితంలో చాలా అమూల్యమైన క్షణం వివాహం. అలాంటిది ఆ టైంలో అర్జెంట్ మీటింగ్ అని అంటే ఎంత కష్టమో ఆలోచించండి. తప్పనిసరి పరిస్థితుల్లో వరుడు ఇలా ల్యాప్టాప్ ముందేసుకుని సమావేశానికి హాజరయ్యాడు. ఇటు వరుడు సీరియస్గా మీటింగ్లో ఉంటే అటు వధువు దీన్ని చూస్తూ గట్టిగా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను చూసినోళ్లంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సాక్షి అమరావతి మాన్సాస్ పాలకవర్గ ఏర్పాటు జీవో రద్దు చేయండి. నేను చెప్పినట్లు నడుచుకునేలా ట్రస్టు ఈవోను ఆదేశించండి. అశోక్ గజపతిరాజు పిటిషన్. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల నిర్వహణ నిమిత్తం పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన జీవో 75ను రద్దు చేయాలని కోరుతూ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి న్యూఢిల్లీ విశాఖ స్టీల్ను ప్రభుత్వ రంగంలోనే నడపాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు హెచ్చరించారు. సాక్షి కల్లూరు బుల్లి వ్యాక్యూమ్ క్లీనర్ 1.1 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామానికి చెందిన చుండూరు పవన్ కుమార్ అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ను రూపొందించారు. దీన్ని వెర్నియర్ క్యాలిపర్స్తో కొలవగా 1.1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పుతో ఉంది. దీని తయారీలో మైక్రో మోటార్, ఇంజెక్షన్ సిరంజ్, ఫ్యాన్ రెక్కల కోసం కోక్ టిన్ ముక్కలు, బ్యాటరీలు ఉపయోగించినట్లు పవన్ తెలిపారు. సాక్షి ఏలూరు ఉండి ఇళ్ల నిర్మాణంపై ఈ ఏడుపేంటి. ఈనాడు రాతలపై మంత్రి శ్రీ రంగనాథరాజు ఫైర్. నిజానిజాలు గుర్తించాలని హితవు. పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్లు నిర్మిస్తుంటే జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపు రాతలతో బురద చల్లుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ముత్యాలమ్మ గుడి వద్ద లేఅవుట్లో నిర్మిస్తున్న గృహాలను హౌసింగ్ జేసీ సూరజ్ ధనుంజయ్తో కలిసి శనివారం మంత్రి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. సాక్షి అమరావతి చెలో పార్లమెంటుకు రాష్ట్రం నుంచి 1000 మంది. ఏఐటియుసి, ఐఎఫ్టియు నేతల వెల్లడి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వచ్చే నెల 2, 3 తేదీల్లో తలపెట్టిన చెలో పార్లమెంటు కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారు 1000 మంది వెళ్తున్నట్టు ఏఐటియుసి, ఐఎఫ్టియు నాయకులు జి ఓబులేసు, బి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి వెంకటాపురం నేడు రామప్పకు వారసత్వ హోదాపై ఓటింగ్. ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేశ ప్రజలు. రాజుల కాలం పోయింది, రాజ్యాలు అంతరించాయి. కానీ కాకతీయులు నిర్మించిన కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నాటి రాజుల వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్ తరాలకు వరం కానున్న ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కే విషయంలో ఆదివారం చైనా కేంద్రంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అధ్యక్షతన హెరిటేజ్ కమిటీ ఆన్లైన్ సమావేశం నిర్వహించనుంది. ఇందులో 21 సభ్య దేశాలు ప్రతినిధులు పాల్గొని రామప్ప ఆలయానికి వారసత్వ హోదాపై ఆన్లైన్లో ఓటింగ్ వేయనుండటంతో దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాక్షి ఇంద్రకీలాద్రి విజయవాడ పశ్చిమ, నరసరావుపేట రూరల్. పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి.
పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సాక్షి అమరావతి కేసుల ఉపసంహరణ ఉత్తర్వును రద్దు చేయండి. ఎమ్మెల్యే ఉదయ్ భానుపై హైకోర్టులో పిటిషన్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భానుపై ఉన్న కేసులను ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాక్షి ఇంద్రకీలాద్రి విజయవాడ పశ్చిమ టీడీపీ బీజేపీ హయాంలోనే ఆలయాల కూల్చివేత. సోము వీర్రాజుపై వెల్లంపల్లి మండపాటు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు హయాంలోనే ఆలయాలను కూల్చివేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గుర్తు చేశారు. సాక్షి ఫ్యామిలీ సినీ ఒలింపిక్ స్క్రీన్ ప్లేయర్స్. కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పివి సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపీచంద్ బయోపిక్లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో. ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్ళి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్, లేకుంటే అంతే. చాలా కాలం స్పోర్ట్స్ను పట్టించుకొని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. లగాన్ నుంచి సిక్సర్లే. 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో లగాన్ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. సాక్షి సినిమా రై రైమంటూ హీరో రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం కిలాడి ప్లే స్మార్ట్. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. సీనియర్తో సెల్ఫీ. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులు. ఇటీవలే విక్రమ్ షూటింగ్ ప్రారంభమైంది. ముందు కమల్, సేతుపతి కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా ఫాహద్ ఈ సెట్స్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు కమల్తో యువ నటుడు ఫాహిద్ చిరునవ్వులు చిందిస్తూ ఓ సెల్ఫీ తీసుకున్నారు. ప్రాజెక్ట్ కే ప్రారంభం. గురు పౌర్ణమి రోజున ఇండియన్ సినిమా గురు అమితాబ్ గారి మీద క్లాప్ కొట్టడం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం శనివారం ఆరంభమైంది. వానాకాలం నేను వానా పకోడి. చిరుజల్లులను చూడటం నిధికి ఎంతో ఇష్టం. వానలో తడవటం చాలా చాలా ఇష్టం. వాన పాటలంటే ఇష్టం. మరి వానపాట చేయటం నిధికి ఇష్టమేనా? ఆ విషయంతో పాటు వర్షం సాక్షిగా నిధి అగర్వాల్ చెప్పిన వానాకాలం కబుర్లు తెలుసుకుందాం. చిన్నప్పుడు వర్షం అంటే వేడివేడి టీ తాగుతూ పకోడీలు తినేదాన్ని అని చెప్పారు నిధి అగర్వాల్. చాటింగ్, డేటింగ్, మీటింగ్. ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి అతడు, ఆమె, ప్రియుడు టైటిల్ ఖరారైంది. ప్రముఖ నటుడు సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. గీత దాటలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ రీఓపెన్ తర్వాత ముందు విడుదలవుతున్న చిత్రాల్లో మా ఇష్క్ ఉండటం హ్యాపీ అన్నారు తేజ సజ్జా. ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఇష్క్ ఈ నెల 30న థియేటర్స్లో విడుదల కానుంది. డబుల్ హ్యాపీ. వ్యక్తిగతంగా హీరో ఆర్య హ్యాపీగా ఉన్నారు. ఆర్య నటించిన తాజా చిత్రం సారపట్ట పరంబరై ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన తెచ్చుకుంటుంటే పర్సనల్ లైఫ్లో తండ్రిగా ప్రమోట్ అయ్యారు. మళ్ళీ బిచ్చగాడు. సంగీత దర్శకుడిగా కెరీర్ను ఆరంభించి సలీం సినిమా ద్వారా హీరోగా మారారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత శశి దర్శకత్వంలో విజయ్ చేసిన బిచ్చగాడు సినిమాకు మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా బిచ్చగాడు 2ను ప్లాన్ చేశారు. లవ్, యాక్షన్, ఎమోషన్. హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరోయిన్లుగా శ్రీని జోసుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్సింగ్. సాక్షి స్పోర్ట్స్. ఆర్చరీలో ప్రవీణ్, దీపిక జంటకు నిరాశ. ఒలింపిక్స్ ఆర్చరీలో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో భారత్కు నిరాశే దక్కింది. తొలి రౌండ్లో ప్రవీణ్ జాదవ్, దీపికా కుమారి ద్వయం 5-3తో లిన్ చియా ఎన్, టాంగ్ చియాచున్ జోడీపై విజయం సాధించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రవీణ్ దీపికా జోడీ 2-6తో ఆన్సన్ కిమ్ జే డియోక్ జంట చేతిలో ఓడిపోయింది. సాక్షి టోక్యో. తొలి స్వర్ణం చైనాదే. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పసిడి పథకం నెగ్గిన కియాన్ యాంగ్. రియో ఒలింపిక్స్లో మొత్తం 71 పథకాలతో 3వ స్థానంలో నిలిచిన చైనా ఈసారి కూడా పథకాల వేటను ఘనంగా ఆరంభించింది. శనివారం జరిగిన తొలి మెడల్ ఈవెంట్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో చైనా షూటర్ కియాన్ యాంగ్ విజేతగా నిలిచి టోక్యో తొలి స్వర్ణం తన దేశానికి దక్కేలా చేసింది. సాక్షి జపాన్ ఖాతా తెరిచింది. ఆతిథ్య జపాన్ తొలి రోజు స్వర్ణంతో పథకాల ఖాతాను తెరిచింది. జూడో పురుషుల 60 కేజీల విభాగంలో బరిలోకి దిగిన నహోసి తకాటో ఫైనల్లో యాంగ్ పై గెలిచి జపాన్కు తొలి స్వర్ణాన్ని అందించాడు. ఆర్చరీలో తిరుగులేని కొరియా.
ఆర్చరీలో తనకు తిరుగులేదని దక్షిణ కొరియా మరోసారి నిరూపించింది. ఈ ఒలింపిక్స్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మిక్స్డ్ ఈవెంట్లో ఆన్సాన్ కిమ్ జే డియోక్ జంట 5-3తో స్లాస్కెప్ విజ్లర్ జోడీపై విజయం సాధించి బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. సాక్షి టోక్యో సాత్విక్ చిరాగ్ జంట సంచలనం. ప్రపంచ 3వ ర్యాంక్ జోడీపై గెలుపు. భారత్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఒలింపిక్స్ సంచలన విజయంతో ప్రారంభించింది. క్లిష్టమైన డ్రా ఎదురుపడిన భారత జంట ఏమాత్రం తొణుకు బెనుకు లేకుండా బరిలోకి దిగి చైనీస్ టైపీకి చెందిన ప్రపంచ 3వ ర్యాంక్ జోడీపై అసాధారణ విజయం సాధించింది. సాక్షి టోక్యో పురుషుల హాకీ జట్టు శుభారంభం. మహిళల జట్టుకు భారీ ఓటమి. ఒలింపిక్స్ హాకీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు శుభారంభం చేయగా మహిళల జట్టు చిత్తుగా ఓడింది. సాక్షి టోక్యో సౌరవ్ ఫైనల్ చేరిన తుదిపోరులో తడబడిన భారత్ షూటర్ 7వ స్థానంతో సరి. క్వాలిఫైయింగ్లోనే వెనుదిరిగిన ఇలవేనియల్ అపూర్వి అభిషేక్. ఒలింపిక్స్ తొలి రోజు షూటర్ల నుంచి ఖచ్చితంగా ఒక్క పతకమైనా వస్తుందని ఆశించిన నిరాశ మిగిలింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరి ఫైనల్ చేరడం ఒక్కటే ఊరట. అయితే ఫైనల్లో సౌరభ్ తడబడి చివరికి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సాక్షి టోక్యో ఈ రోజైనా గురి కుదిరేనా? షూటింగ్ బరిలో మను బాకర్, యశస్విని, దివ్యాంశ్, దీపక్. నేడే సింధు ఆట షురు. మేరీకోమ్ తొలి పంచ్ కూడా. తొలి రోజైతే శుభవార్త విన్నాం. వచ్చింది రజితమే అయిన బంగారమంత ఆత్మవిశ్వాసాన్ని భారత క్రీడాకారుల్లో నింపింది. కొండంత ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ఊతమిచ్చింది. ఆదివారం షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో భారత క్రీడాకారులు తలపడనున్నారు. సాక్షి టోక్యో సుమిత్ శుభారంభం. ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ తొలి రౌండ్లో సుమిత్ నగాల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. శనివారం జరిగిన మ్యాచ్లో సుమిత్ 6-4, 6-7, 6-4తో డెనిస్ ఇస్టోమిన్ పై గెలిచాడు. సాక్షి టోక్యో శరత్ కమల్, మణికా జంట నిష్క్రమణ. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్లో శరత్ కమల్, మణికా జంట తొలి రౌండ్లోనే ఓడిపోయింది. వికాస్ కృషన్ అవుట్. భారత బాక్సర్ వికాస్ కృషన్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి బౌట్లో ఓటమితో పాటు గాయం కావడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. జూడోలో సుశీలాకు ఓటమి. భారత జూడోకు సుశీలాదేవి ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. సుశీలాదేవి హంగేరీకి చెందిన సెర్నోవిచ్చి చేతిలో ఓడింది. రెపిచేజ్ రౌండ్లో రోయర్లు. భారత రోయర్లు అరవింద్ సింగ్, అర్జున్ లాల్ రెపిచేజ్ రౌండ్కు అర్హత పొందారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.